నాకు శనిదేవుడు అంటే చాలా ఇష్టం. ఎందుకనంటే కనిపించే దేవుళ్ళు ఉన్నారు, కనబడని దేవుళ్ళు ఉన్నారు. కనిపించే దేవుళ్ళు ఎవరని అడగండి, తెలుసుగా, సూర్యచంద్రులు అనమాట. కలియుగంలో మనకు కావాల్సిన దేవుడు ఎవరు అని అడిగితే నేనైతే శని అనే చెప్తా. మన జీవితానికి శనిదేవుడు ది బెస్ట్ టీచర్. హీఈస్ వెరీ 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 స్ట్రిక్ట్ టీచర్. ఈయన్ని లార్డ్ ఆఫ్ జస్టిస్ అండ్ కర్మ గివర్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన మన కర్మలను బట్టి రిజల్ట్స్, పనిష్మెంట్స్ అండ్ బ్లెస్సింగ్స్ ఇస్తారు. శనిదేవుడికి ఎక్కువ తక్కువ అని ఏమీ లేదు. మనం చేసిన మంచి లేదా చెడు కర్మలకు తగిన రిజల్ట్స్ ఆయన ఇస్తారు. ఆయన దృష్టిలో అందరూ సమానమే. ఆయన ఈ కలియుగంలో ఉన్న న్యాయకర్మ ఫలదాత అన్నమాట. ఆయన ఒక స్ట్రిక్ట్ టీచర్లో ఉంటూ ద ట్రూత్ ఆఫ్ లైఫ్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనకు తెలియజేస్తారు. ఆయన ప్రభావం ముగిసే సమయానికి మనకి గ్రేట్ నాలెడ్జ్ అండ్ స్టెబిలిటీ వస్తుంది. ఆయన కాలాలు ఏలినాటి శని, శని మహర్దశ, ఈ రెండు మన జీవితంలో ఒక్కసారైనా స్టార్ట్ అయితే బ్యాటింగ్ అయిపోద్ది అనమాట. మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. లైఫ్ మీద విరక్తి కూడా వచ్చేస్తుంది. మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టి డిసిప్లైన్గా, ఓపిక్గా, వినయంగా ఉండడం, కష్టపడడం నేర్పించి మన లైఫ్ మంచిగా ఎదగడానికి హెల్ప్ చేస్తారు. మన జాతకంలో శని బలంగా ఉంటే మనం రాజుతో సమానమైన జీవితాన్ని అనుభవిస్తాం. ఆయన్ని చూసి అందరూ భయపడతారు. కానీ రియాలిటీకి వస్తే శనిదేవుడిని భక్తితో పూజించి ధర్మబద్ధంగా జీవించే వారిని ఆయన ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తారనమాట. ఆయన కాలం చాలా మెల్లగా వెళ్తుంది. ఆయనకి ఒక లైన్ ఉంది. అదేంటంటే, ఏదైతే నిదానంగా వస్తుందో అది స్థిరంగా ఉండిపోద్ది. సో నేను ఇది ఖచ్చితంగా నమ్ముతాను.